రామగుండం మున్సిపల్ పరిధిలోని ఎల్బీ నగర్ 40వ డివిజన్ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా గత వర్షాకాలంలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి మురుగునీటి పారుదల కోసం కచ్చా నాల తవ్వించి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న మేయర్ అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లో భాగంగా ఈరోజు 40వ డివిజన్ సోదరుడు జయప్రద రాజేందర్ గారి డివిజన్కు రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా నాలా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి 25 సంవత్సరాలు అవుతున్నది. 25 సంవత్సరాల నుంచి డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల నాలా మొత్తం జామ్ అయిపోయి వర్షాలు వచ్చింది అని అంటే పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ డీసిల్టింగ్ చేసేసి మొత్తం నాలలో ఉన్న సిల్ట్ అంతా తీయించేసి ఎక్కడ కూడా ఏ ఇల్లు కూడా మునిగిపోకుండా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు గౌరవ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, మేము నిత్యం కూడా రోజు ఒక డివిజన్ పెట్టుకొని నాలాలన్నీ కూడా క్లీన్ చేయించుకుంటూ ఏదైతే మెయిన్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా తీసుకుంటాం మేము వెళ్ళిపోతూ ఉన్నాం. మేము ఏదైతే పని చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నామో తెల్లారి నుండి మళ్ళీ పబ్లిక్ అంతా కూడా ఈ నాలాలలో మళ్ళీ చెత్త వేసుకుంటా వాటిని యాజ్ టీస్గా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం, నాలాలలో చెత్త వేయకండి. మున్సిపల్ నుంచి రోజు కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ ప్రతిరోజు నిత్యం డివిజన్లలోకి వస్తూ ఉన్నది. మీరందరూ సహకరించకపోతే మేము ఈ మున్సిపాలిటీని మేము ఎంత చేసినా కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా సహకరించండి, స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే దాంట్లో మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కనీవిని ఎరగని రీతిలో
20-30 సంవత్సరాల నుంచి ఈ రామగుండాన్ని ఎవరు పట్టించుకోకున్నా కూడా దాదాపుగా ఇప్పటికే ఒక 800 నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అంటే ప్రజలందరూ కూడా యథావిధిగా ఎన్ని పనులు చేసినా కూడా మళ్ళీ మీ పని మీరే చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే మేము వచ్చి కేవలం 5 నెలలే అవుతున్నది. ఈ 5 నెలల కాలంలో ఇప్పటికే అనేకమైన కార్యక్రమాలు చేపట్టేసి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే దాదాపుగా ఇప్పుడు ప్రతి రోడ్లలో గల్లీలలో అన్నీ కూడా రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టేసి వాటర్ సప్లై ఇచ్చేసి ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం చేసి ప్రజలందరికీ కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ భాగస్వాములు కావాలి తప్ప ఈ రామగుండాన్ని ఏదైతే చెత్త రహిత ప్రాంతంగా చేయాలని మేమనుకుంటే చెత్త ప్రాంతంగా చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు మానుకోకపోతే ప్రతి ఇంటింటికి 50 రూపాయలు ఇచ్చి మీరు మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. లేదు అనంటే ఖచ్చితంగా మీరు చెత్త ట్రాక్టర్కు ట్రాలీకి ఇచ్చినా ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు కలెక్షన్ చేయబడుతుంది. ఆ కలెక్షన్ ద్వారా మీరు చెత్త మీ ఇంటి ముందటనే మళ్ళీ తీసుకొచ్చి డంప్ చేయబడుతుంది. ఎందుకంటే 5 నెలల నుంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ కూడా వేస్ట్కి వస్తూ ఉన్నది, ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఎందుకు వేస్ట్కి వస్తూ ఉన్నదంటే మేము దిక్కు నాలాలు క్లీన్ చేసుకుంటూ పోతుంటే తెల్లారి మీరు మా నాలాలు మళ్ళీ దాంట్లో చెత్త వేసి జమ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా 50 రూపాయలు ట్రాక్టర్కు ట్రాలీకి ఇవ్వండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సహకరించండి. ఈ ప్రాంతాన్ని అంతా అద్భుతంగా చేసే దాంట్లో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మా నవీను, మా మిత్ర బృందం అంతా కూడా దాదాపుగా 2 జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, మిషనరీ ఒక సినిమా మాదిరిగా ఇంత పని చేస్తూ ఉంటే కూడా ప్రజలు సహకరించకపోతే మేమేం చేయలేని పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ సహకరించండి, మున్సిపల్ అభివృద్ధిలో పాల్గొనండి. మీకు కావలసిన కనీస సౌకర్యాలన్నీ మెరుగుపరిచి అన్నీ చేసే బాధ్యత మున్సిపల్కు సంబంధించి మేమందరం కూడా చూసుకుంటాం. కానీ మీరు కూడా సహకరించకపోతే తద్వారా ఫైన్లు రాసి ప్రతి ఇంటింటికి ఫైన్ వేసి ఆ ఫైన్లు కట్టకపోతే నల్లా కనెక్షన్ కానీ అలాగే ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ పూర్తిగా తొలగించబడుతుందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కార్పొరేషన్లో అన్ని డివిజన్స్లో డే వైజ్గా వార్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది మేయర్ గారు ఇనిషియేట్ తీసుకొని. సో దానిలో భాగంగా ఈరోజు మేయర్ గారు మేము అండ్ కన్సర్న్ కార్పొరేటర్ అందరూ కూడా 40 డివిజన్ వచ్చారు. మా ఎంటైర్ టీం కూడా ఉన్నారు. ఎక్కడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి డివిజన్లో అంటే డీసిల్టింగ్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కానీ మేజర్ ఇష్యూస్ ఉన్న దగ్గర ఫోకస్ చేసి డ్రైవ్ లాగా టేకప్ చేస్తున్నాం. మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ అన్ని డివిజన్స్ కూడా ఇదే పద్ధతిలో చేసేసి అన్నీ కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము. సో పబ్లిక్ సైడ్ నుంచి మా అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది.